పేపర్ లీక్స్ అంశం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కేంద్ర కేబినెట్ కీలక సమావేశం కొనసాగుతోంది. ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు దోషులపై కఠిన చర్యలను చేపట్టడంపై మోదీ మంత్రివర్గం చర్చలు జరుపుతోంది. పేపర్ లీక్ కేసుల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న జైలు శిక్ష, జరిమానాలను భారీగా పెంచనుంది. అత్యధికంగా 10 ఏళ్ల జైలు, ₹1 కోటి వరకు జరిమానా విధించడంతో పాటు ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేసేలా చట్టాలను సవరించనుంది మోదీ సర్కార్. కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. 2024 నాటి ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్టంలో కేంద్రం కీలక సవరణలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడ్డ కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 10 లక్షల వరకు జరిమానాలను విధిస్తున్నారు. ఇకపై 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించేలా చట్టాన్ని సవరించనున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదిత సవరణలను కేంద్రం ఆమోదించనుంది. ఈ చట్ట సవరణ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, 2 కీలక అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సీజేపీ నేతలతో భేటీ కొనసాగుతుంది. మరోవైపు కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అంశం కూడా కొంత ఆసక్తిని కలిగిస్తోంది. ఏం చెప్తారు 2 అంశాలకు సంబంధించి? పేపర్ లీక్ పాల్పడుతున్నటువంటి మాఫియా పైన ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో కొత్త బిల్లు పైన క్యాబినెట్ చర్చిస్తోంది. సో కాసేపట్లో క్యాబినెట్ నిర్ణయం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా ప్రస్తుతం 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉన్నదాన్ని 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబోతున్నారు. ₹1 కోటి జరిమానాకు విధించబోతున్నారు. ఎవరైనా పేపర్ లీక్ పాల్పడితే ఈ భారీ జరిమానాలు, ఈ భారీ జైలు శిక్షలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా పేపర్ లీక్ పాల్పడాలంటే వారి వెన్నులో భయం పుట్టేలా ఈ చట్టానికి పదును పెడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే ఈ మొత్తం ఎవరైనా ఈ కేసులో కనుక బుక్ అయితే ఇమ్మీడియట్గా 3 months లోపలనే ఈ మొత్తం కేసును విచారణ పూర్తి చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఈ 3 అంశాలను ప్రధానంగా ఈ బిల్లులో పెట్టి ఆ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్లో కూడా ఆమోదించే దిశగా కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు కదులుతుంది. అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన అసాధారణ స్థాయిలో ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేసి కంప్లీట్గా ఈ మాఫియా పైన తాము ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణంగానే వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంకోవైపు జంతర్ మంతర్లో దీక్ష కొనసాగిస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీని విరమింపజేసేందుకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వారితో చర్చలు జరుపుతున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల విషయాన్నింటినీ సీజేపీ ప్రతినిధులకు వివరిస్తున్నారు. సో మనం చూసిన రాత్రినే వాంగ్చుక్ తన నిరాహార దీక్ష విరమించారు. 26 రోజుల పాటు ఆయన ఆహారం ముట్టుకోకుండా దీక్ష కొనసాగించారు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలన్నిటిని కూడా ఆయన వివరించారు. ఆయన సంతృప్తి చెందారు. సో అవే విషయాలన్నిటిని కూడా ఈరోజు సీజేపీ ప్రతినిధులతో చెప్తున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు వారు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చలు ఫలిస్తాయా లేకుంటే లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.